Hey guys, welcome back. మనమైతే బ్రేక్ఫాస్ట్ అయితే తింటానండి గైస్. అండ్ మా అమ్మ అయితే లేచిన తక్షణం అయితే ఒక చీట్ మీల్ అయితే తినేసాం గైస్. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి సో బయట వచ్చి చూస్తే ఒక చీట్ మీల్ అయితే తినేసాను. తిరుపతి లడ్డు అయితే తినేసాను గైస్. సో తిరుపతి లడ్డుని ఎవరు వద్దనుకోరు. సో అందుకని మనం అయితే తిరుపతి లడ్డు అయితే తల్లాడుతాం పరగడమే తినేసాము. సో అందుకని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే తింటాను గైస్. బ్రేక్ఫాస్ట్ నాకేదో ఈ 100 days ఛాలెంజ్లో మనకైతే బయట తినాలా అనిపిస్తుంది. దానికి ముందు స్ట్రిక్ట్గా ఉండే, ఇప్పుడు ఫుల్ తినాలా బయట తినాలా అనిపిస్తుంది. సో అందుకని మనమైతే ఇంట్లోనే ఒకటి చేసాం, చూపిస్తాను రండి. చూడండి గైస్, బ్రెడ్ లోపల గుడ్డు, సైడ్లో సాసు. సో బయట తినాలా అని అనిపించేటప్పుడు ఇది చేసుకుని తినండా. అండ్ నన్ను అడిగితే టొమాటో కెచప్ కూడా బయటే గైస్, అది కూడా జంకే. సో తినాలా అని ఉంది, ఏం చేయాలి, కొంచెం తిందాం, కొంచెం తింటే. సో అందుకని ఈరోజు సండే మొత్తం చీట్ మీల్స్గానే ఉంది గైస్. సో మనం కరెక్ట్గానే ఉండాలా. సో ఇది తినేసి నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే మాట్లాడాలో చూస్తా అండి. సో దాని గురించి మాట్లాడదాము. సో కీప్ వాచింగ్ గైస్. ఆయన వెల్కమ్ బ్యాక్. మనమైతే నేను వ్లాగ్ అయితే ఎండ్ చేయలేకపోయాం, అదైతే చెప్పాను ఆల్రెడీ. సో అందుకని మనమైతే ఈరోజు అయితే వ్లాగ్ ఎండ్ చేద్దాం. అండ్ నాకైతే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంది మీతో మాట్లాడాల్సింది. నేను థర్డ్ గివ్ అవే వంశీ అనేసి విన్నర్ అనేసి ఇచ్చా. సో క్రియేటిన్ మోనోహైడ్రేట్ అయితే నేనైతే తనకి ఇచ్చా, కానీ తనైతే దాన్ని రిటర్న్ అయితే ఇస్తా అన్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంట. సో పౌడర్ వాడను. సో ఒకవేళ నువ్వు పౌడర్ వాడేముంటే జిమ్మే వదిలే 10,000 పోతే పోనీ అనేసి అనరంట. సో అందుకని తనైతే మనకైతే రిటర్న్ ఇచ్చేస్తా అన్నారు. సో వాళ్ళు క్రియేటిన్ని వాళ్ళ పేరెంట్స్ ఒక స్టెరాయిడ్ లాగా అనుకుంటా అన్నారంట. సో సో ఈ కాలం గైస్, నేనైతే ఒక స్టోరీని అయితే మీతో డిస్కస్ చేయాలా. సో వాడు దుష్యండా. సో అదైతే వాళ్ళ పర్సనల్. సో వాడు వాడాలనుకున్నా వద్దనుకున్నా అది వాళ్ళ పర్సనల్. నా ఫస్ట్ గివ్ అవేనే ఇలా పోతా అంది. సో నేనైతే కొంతమంది ఇట్టిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దానివల్ల వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడొచ్చు అనేసి నేనైతే చాలా మందికి గివ్ అవే అయితే ఇచ్చాను. మీరు ఓవర్గా అనుకోవచ్చు, కానీ ఇదే నిజం. నేనైతే కొందరైనా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను స్టార్టింగ్ వర్కౌట్ చేసేటప్పుడు నాకు ఏం తీసుకోవాలని తెలియలే, ఎట్ట వర్కౌట్ చేయని కూడా నాకు తెలియదు కదా. నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు ఏమి ఐడియానే ఉంటానే లేదు. నేను యూట్యూబ్లో నేను ఆడ జిమ్ కోచ్ని అడిగినా కూడా వాళ్ళు జనరల్ ట్రైనింగ్కి ఒక మార్క్స్ చూస్తారు, పర్సనల్ ట్రైనింగ్కి ఒక మార్క్స్ చూస్తారు. సో వేరే జిమ్లో ఉన్నప్పుడు నేను జనరల్ ట్రైనింగ్ అంటే బ్రో స్ప్లిట్ ఒకటి చేస్తారు. సో ఏదైనా అడిగేకపోతే అది చెయ్యి ఇది చెయ్యి అనేసి చెప్పేసి పోతూ ఉంటారు. మనం కూడా తెలిసేలే. సో ఫాస్ట్గా చేసి పోతూ ఉంటాం. సో జనరల్ ట్రైనింగ్ అట్టి చేసి మనం పాటికి మనం చేసుకుంటాం. వాళ్ళ పాటికి వాళ్ళు పర్సనల్ ట్రైనింగ్ మొత్తం పక్కలోనే వండుకుని వెయిట్లు ఎత్తేసేది, ఎక్కువ రెప్స్ కొట్టేది. సో అట్లా చేస్తూ ఉంటారు. సో మనకి అంత నాలెడ్జ్ కూడా ఉంటానండి. వాళ్ళు చెప్పేది 3 వేరియేషన్ చెప్పేస్తారు, చేసుకొని స్కోర్ వస్తారు. సో నేను యూట్యూబ్లో హ్యానీ ర్యాంబో నేర్చుకుని, సో నేను ఫస్ట్ క్రియేటివ్ గురించి నిందే హ్యానీ ర్యాంబో FST7 దగ్గర వేసి. సో నాకు క్రియేటిన్ అనేది ఉంటుందని కూడా నాకు తెలియదు. చాలా రీసెర్చ్ చేశా. సో చాలా మంది యూట్యూబ్ వీడియోస్ చూసా. వాళ్ళది చూసి నేనైతే క్రియేటిన్ అయితే నాకు ఫస్ట్ 1 year ఏమి బ్లాంక్గా ఉండే. సో 1 year వరకు నేను ఏమీ వాడతామని లేదు. ఇప్పుడు రీసెంట్గా 1 year కదా నేను క్రియేటిన్ అయితే తీసుకుంటా అన్నాను. అది నేను క్రియేటిన్ వాడతానని కూడా మీకు తెలుసు. ఫస్ట్ అయితే నేను చాలా బ్లాగ్స్లో మీరు చూసుకున్నట్టయితే నేను వెల్కోరే వాడతాను. సో ఇప్పుడు దాన్ని మజల్ బ్లేజ్ అయితే వాడుతున్నాను. ఎందుకు వీడు వెల్కోర్ నుంచి మజల్ బ్లేజ్కి వస్తారని కూడా చాలా మంది అడుగుతారు. సో వాళ్ళకైతే నేను ఆన్సర్ చెప్తాను గైస్. వెల్కోర్ ఏమంటే వెల్కోర్ కూడా సేమ్, వెల్కోర్ మజల్ బ్లేజ్ రెండు ఒకటే గైస్. దాంట్లో పర్ఫార్మెన్స్ కానీ స్ట్రెంత్ కానీ ఎటువంటి చేంజెస్ అయితే లేదు. కానీ మజల్ బ్లేజ్లో ఏమంటే మీకు 7 daysకే స్ట్రెంత్ ఇంక్రీజ్ అయ్యేది. సో గైస్ నేనైతే మీకు ఒక స్టోరీ అయితే చెప్పాలి గైస్. వేరే వాళ్ళది ఎవరితో ఎందుకు, నాదే చెప్తాను. నేను మీ దగ్గర ఆనెస్ట్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని అనుకుంటాను. సో నా స్టోరీనే చెప్తాను. నేను స్టార్టింగ్ జిమ్కి పోయేటప్పుడు మా ఇంట్లో సపోర్ట్ కానీ ఎటువంటి ఎవరు చేయరు గైస్. ఇప్పుడు తినేదైతే నువ్వు చికెన్ కానీ ఎగ్స్ కానీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. సో నువ్వు ఇది తిను పౌడర్ అయిన తక్షణ నువ్వు ఎందుకు వీళ్ళు ఇట్లా థింక్ చేస్తారని అయితే నాకు తెలీదు. నేను చాలా వీడియోస్ అయితే చూసా. సో చాలా మంది పేరెంట్స్ పౌడర్ తీసుకుంటానని తక్షణ చాలా మంది తిడతారు. సో అది
సో అది ఎందుకు వీళ్ళు ఇటు తిడతారు ఎందుకు అని నాకైతే నిజంగా తెలియదు గైస్. వీళ్ళు ఎందుకు ఈ క్రియేటిన్ గురించి కానీ వే ప్రోటీన్ గురించి కానీ ఇలా అనుకుంటారు అనేసి నాకు తెలియదు గైస్. సో నేను స్టార్టింగ్ పోయేటప్పుడు మీకు పౌడర్ తీసుకునే ఉంటే మా ఇంట్లో కూడా జిమ్ వదిలే అది వదిలే ఇది వదిలే అనేసి చెప్తానే ఉంటారు. నేను మా ఇంట్లో ఎంత ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఓ 6 months వరకు నేను క్రియేటిన్ గురించి అడిగా, వే ప్రోటీన్ గురించి అడిగా. సో వాళ్ళు ఎటువంటిది నమ్మతనే ఉండలేదు. సో క్రియేటిన్ వచ్చేసి ఒక న్యాచురల్ సప్లిమెంట్ గైస్. ఇది ఎవరైనా ఒక సబ్స్క్రైబర్ ఫ్యామిలీ చూస్తున్నట్టయితే, ఒక పేరెంట్స్ చూసుకున్నట్టయితే అదైతే ఒక న్యాచురల్ సప్లిమెంట్ అండ్ సేఫెస్ట్ అండ్ రీసెర్చ్డ్ సప్లిమెంట్. నేనైతే మీకు అదైతే చెప్పాలని అనుకుంటున్నాను. అది ఎటువంటి కెమికల్స్ అయితే దాంట్లో ఉండదు. అండ్ మార్కెట్లో చాలా అంటే చాలా ఉంది. ఫేక్ బ్రాండ్స్ కానీ ఫేక్ ప్రోడక్ట్స్ కానీ ఫేక్ ప్రోడక్ట్స్ అయితే చాలా అంటే చాలానే ఉంది. ఆ ఒరిజినల్ది ఎలా మీరు కనిపెట్టాలి అంటే, సో నేను వాడే మజల్ బ్లేజ్నే మీరు వాడండి అని చెప్తాలి. నేను వాడే వెల్కోర్నే వాడండి అని కూడా నేను చెప్తాలి. రీసెర్చ్ చేయండి గైస్. ఇప్పుడు ఏఐ వచ్చేసి అడ్వాన్స్గా ఉంది గైస్. ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు, చాట్ జీపీటీ ఉంది, డీప్ సీక్ ఉంది, ఇంకా ఏవేవో కూడా ఉంది, జెమినీ ఉంది, ఇంకా చాలా ఏఐ టూల్స్ అయితే ఉంది. దానికి మీరు క్రియేటిన్ గురించి మజల్ బ్లేస్ వేస్తే ఇన్ని పాయింట్లు వస్తుంది, చాట్ జీపీటీకి వేస్తే ఇన్ని పాయింట్లు వస్తుంది, వెల్కోర్ తెస్తే ఇన్ని వస్తుంది. నేను ఎందుకు మజల్ బ్లేస్ అంటాను అని కూడా మీకు చెప్తాను చూడండి. మజల్ బ్లేజ్ వచ్చేసి గాయస్ 2012లో నుంచి ఇప్పటి వరకు 2026 వరకు వాళ్ళైతే మార్కెట్లో ఉండరు. దాదాపు 14 ఇయర్స్గా వాళ్ళైతే మార్కెట్లో ఉండరు. సో మజల్ బ్లేజ్ వచ్చేసి మార్కెట్లో చాలా మంది ట్రస్టిఫైడ్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. పేరెంట్స్ చిన్న పిల్లకాయలకి ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లు ఇవంతా కొనిస్తారు. అది ఎందుకో తెలియదు. ఈ బేకరీ ఐటమ్స్ అన్ని తీస్తారు. అదంతా హెల్తీనే కాదు, అయినా పిల్లకాయలు అడిగారు అనేసి తీర్చేస్తారు. సో చిన్న బిడ్డలకి అంత తెలిసేలేదు. సో వాళ్ళకి ఐస్ క్రీము, చాక్లెట్లు, బిస్కెట్లు ఇవంతా ఇచ్చి అలవాటు చేసి వాళ్ళ బాడీని లేజీగా సోంబేరిగా మనమే తయారిస్తాం కదా. సో ఇది చూస్తేనే ఏదైనా పేరెంట్స్ అయితే క్రియేటిన్ వచ్చేసి చాలా సేఫెస్ట్ అండ్ రీసెర్చ్డ్ సప్లిమెంట్. అండ్ నేను ఎందుకు ఈ వీడియో తీస్తున్నాను అంటే రీసెంట్గానే అదే గైస్, నా ఫ్రెండ్ స్టోరీలోనే అండ్ నా స్టోరీలో కూడా సేమ్ సిమిలర్గానే ఉంటుంది. సో మీ స్టోరీలో కూడా నాకు తెలుసు అందరి ఇంట్లోనే ఇదే ప్రాబ్లం, పౌడర్ వాడేకుంటే వద్దు జిమ్ పోవద్దు అని చెప్తారు. సో ఇదైతే నా స్టోరీ గైస్. మా ఇంట్లో కూడా ఒప్పుకోరు. నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశా. అండ్ లాస్ట్గా నేను ఎలా కన్విన్స్ చేశానని కూడా మీకు చెప్తాను చూడండి. ఒక రీల్ ఉంటుంది గైస్, కేరళలో ఒక అవ్వ, ఆ అవ్వకి చాలా వయసు ఏంటి 1 year బ్యాక్ ఒక రీల్ ఉంటుంది. ఆ రీల్ నాకు ఏడా దొరకలేదు, లేకపోతే నేను ఇటు కేసేవాడిని. సో ఆ అవ్వ వచ్చేసి ఒక పిల్లోడు వీడియో తీస్తూ ఉంటాడు. అతను జిమ్కి పోతాడు. ఆయన క్రియేటిన్ చేతిలో ఉంటుంది. అది ఆ క్రియేటిన్ అయితే నాకు బ్రాండ్ నాకు ఇంకా గుర్తులేదు. సో ఆడు క్రియేటిన్ పెట్టింటారు. సో వాళ్ళ అవ్వకి ఎత్తుకుని పోయి ఇచ్చి ఇదేంది ఇది అని అడుగుతారు. కేరళలో మలయాళంలో అడుగుతారు. సో అవ్వ వచ్చేసి ఇంగ్లీష్లో చెప్తుంది. క్రియేటిన్ చూసి ఎవ్రీవన్ కాల్స్ దిస్ యాజ్ ఏ స్టెరాయిడ్ బట్ జెన్జీ కాల్ దిస్ యాజ్ ఏ గెయిన్స్ అంటాయి. సో అది ఎడిట్స్ అంతా బాగా చేసి అంతా అప్పట్లో వైరల్ ఉండే 1 year బ్యాక్. సో అది వచ్చేసి ఆ అవ్వ వచ్చేసి జెన్జీ కాల్ దిస్ యాజ్ ఏ గెయిన్స్ అంటుంది. ఇట్స్ ఎ న్యాచురల్ సప్లిమెంట్ అనేసి అంటుంది. ఆ అవ్వది ఎత్తుకొచ్చి నేను మా ఇంట్లో చూపించాను. ఫోన్లో ఇప్పుడు రీల్స్లో అంతా వైరల్ అవుతుంది కదా, అది చూపించా. సో మా ఇంట్లో అది చూసి ఏమైందో తెలియ వాళ్ళు తీసుకో అయింది అనేసి, ఆ రోజు మంచి మూడ్లో తీసుకో అనేసి అండ్రి 1 year బ్యాక్. సో నేను అప్పటి నుంచి నేను క్రియేటిన్ వాడుతూ ఉన్నాను. నేను క్రియేటిన్ అయితే 1 yearగా వాడుతున్నాను. నాకు ఎటువంటి డిసడ్వాంటేజెస్ కానీ ఏం కనిపిస్తలేదు. రోజుకి 4 లీటర్ 5 లీటర్ నీళ్ళు తాగితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. మీకు కానీ కిడ్నీ ఇష్యూస్ కానీ ఇట్లా ఉంటే మీరు వాడకండి. నేనే చెప్తాను, మీరు ఏదైనా కన్సల్టెంట్కి వెళ్ళి, సో వాళ్ళని కిడ్నీ స్పెషలిస్ట్ను ఎవరెవరో ఉంటారు మనకి తెలీదు. సో వాళ్ళని కానీ మీరు అడిగితే వాళ్ళే చెప్తారు వాడచ్చా వాడకూడదా అనేసి. సో గైస్ తెలుసుకోండి, ఇప్పుడు మనకి ఏఐ అనేది చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. ఇది కానీ ఏదైనా ఒక సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ చూసుకున్నట్టయితే క్రియేటిన్ నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది మీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ కాలం నేను చూస్తాను, ఇప్పుడు రీల్స్లో చాలా మంది క్రియేటిన్ లోడింగ్ ఫేజ్ అనేసి ఒకటి వచ్చింది. అది రోజు 20 grams తాతారయ్యా. అది ఎందుకు 20 grams? ఈ బాడీ బిల్డింగ్ అనేది చాలా పెద్ద ప్రొసీజర్ గైస్. 5 ఏళ్ళు కావాలి మీ బాడీకి దాని పొటెన్షియల్ తెలిసేకి. మీ బాడీకి ఒక 5 years ఇచ్చేస్తే దాని పాటికి అదే రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు 3 grams ఇవ్వండి, 5 grams ఇవ్వండి. నేను 3 to 5 grams వాడతాను గైస్, అంతే. ఏదైనా లిమిట్గా ఉంటే ఏమీ కాదు. అండ్ నేనైతే మీకు వే ప్రోటీన్ అయితే సజెస్ట్ కూడా చేయను గైస్. ఎందుకంటే వే ప్రోటీన్ వచ్చేసి మీకు చాలా ఫుడ్స్లో దొరుకుతుంది.
పన్నీరు, టోఫు, చికెను, ఎగ్స్. సో ఇట్లాంటి చాలా సోర్స్ ఉంది. సోయాబీన్ ఇటువంటి చాలా సోర్స్ ఉంది గైస్, ప్రోటీన్ సోర్స్. కానీ క్రియేటిన్‌కి ఎటువంటి సోర్స్ లేదు. సో రావాలన్నా మీరు ఎంతెన్ని, ఒక కేజీ చికెన్ రోజుకి ఇంత ఓట్స్ అవంతా ఏదేదో ఉంది. నేను సరిగా దాని గురించి తెలియలే. అదైతే వేరే టాపిక్ అయితే వస్తుంది. సో దాన్ని టచ్ చేయను, నాకైతే ఇష్టం లేదు. సో అందుకని నేను వే ప్రోటీన్ అంత సజెస్టబుల్ కాదు గైస్. కావాలంటే మీరు ఇప్పుడు ప్రతిరోజు అంతంత తినేకెళ్ళి మాకు టైం లేదు, మేము స్టూడెంట్, తర్వాత కాలేజీకి పోవాలి, మళ్ళీ సాయంత్రం నుంచి పోవాలంటే ఈజీ సోర్స్ అంటే వే ప్రోటీన్ గైస్. మజల్ బ్లేస్తే నేను మజల్ బ్లేస్తే వే ప్రోటీన్ వాడతాను, వేరే ఏ బ్రాండ్ వాడలేదు. నేను స్టార్టింగ్ నుంచి వే ప్రోటీన్ మజల్ బ్లేస్తే వాడతా ఉంటుంది. నేను ఎటువంటి బయట బ్రాండ్ వాడను. నేను మజల్ బ్లేసే, అప్పట్లో మజల్ బ్లేస్తే గైస్ ఎక్కువ ప్రోటీన్ ఇస్తాను వేరే బ్రాండ్స్తో పోలిస్తాను. నేను వేరే బ్రాండ్స్ రీసెర్చ్ నేను చూస్తాను కూడా నీట్లేదు. ఫస్ట్ నేను చూసింది వచ్చేసి అప్పట్లో చాలా మంది అథ్లెట్స్ మజల్ బ్లేస్ అంతా ప్రమోట్ చేస్తా ఉంటారు. అండ్ మజల్ బ్లేస్ కూడా చాలా మంది స్పాన్సర్స్, వాళ్ళ కంపెనీ నుంచి స్పాన్సర్స్ ఇస్తా ఉంటారు చాలా మంది. సో ఇప్పుడేమో తెలియదు మనకు. సో నేనైతే ఎటువంటి బ్రాండ్ ప్రమోటర్ని కాదు, ఎటువంటి ప్రమోషన్ కాదు. నేను ఏది వాడుతానో నేనైతే మీకు అన్నీ చూపిస్తాను. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి డబ్బు రాదు, ఏం రాదు. నేను అంత పెద్ద యూట్యూబర్ని కాదు. ఓపెన్గా చెప్పాలి అంటే నేను ఏది వాడతానో నేను అదైతే మీకు చూపిస్తాను. సో ఇది ఏదైనా ఒకే ఒక పేరెంట్ చూసి కొంచెం మారి మీ కొడుకు కానీ, మీ కొడుకు ఏదైనా జిమ్కి పోవాలి, ఇతర సప్లిమెంట్స్ అడుగుతా అంటే, క్రియేటిన్ అడగతా అంటే తీసేయండి. ఎందుకంటే అందులో ఎటువంటి కెమికల్స్ లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది మీరు ఓవర్గా లిమిట్ కింద దాటి వాడితేదా మీకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు వేరే రీసెంట్గా ఒక వీడియో అయితే చూసాను గాయస్. వాడు ఏం చేస్తాడు, షేకర్ ఉంటుంది కదా, షేకర్ని 2 టిన్లు మాన్స్టర్ ఎనర్జీని ఇటు కలిపేస్తాడు. దాన్ని పోయేసి 4 స్పూన్లు ప్రీ వర్కౌట్ వేస్తాడు. అనేక అనేక ఎంతో అర్ధ డబ్బా ఏమో క్రియేటిన్ వేసి కలిపేసి తాగిపోయి వెయిట్ ఎత్తాడు. అంతా ఓవర్ డోస్ గైస్, అంతా ఓవర్ డోసు. మీకు క్రియేటిన్ బాడీలో 5 గ్రామ్స్ పైన అబ్జార్బే చేయదు. వేస్ట్ మీరు అంతంత తాగి ఆ ప్రీ వర్కౌట్ అందుకోసం. మనకంతా అంతంత డబ్బు ఉంటుందా? ప్రీ వర్కౌట్ కూడా నేను సజెస్ట్ చేయను గైస్. ఎందుకంటే మీ బాడీలోనే ఎనర్జీ ఉంటుంది. 15% పైన ఉంటే మీరు వాడకండి. ఓ 13-12% ఉంటే వాడండి. ఇంకా 13-12 కూడా వద్దు, 10%, 9% ఉంటే వాడండి. ఎందుకంటే మీకు స్ట్రెంత్ అనేది ఫుల్ డౌన్లో ఉంటుంది, మీ ఎనర్జీ ఉండేలేదు. అండ్ ఎనర్జీకి మనమైతే రైస్ తినాలి, అదైతే ఫ్యాట్స్ వస్తుంది. సో అందుకని మనమైతే ప్రీ వర్కౌట్ వాడతాను. నేనైతే ప్రీ వర్కౌట్ వాడతాను. సో స్టార్టింగ్ నేనైతే ఒక క్రియేటిన్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే నేను 3 సప్లిమెంట్స్ అయితే వాడతాను. క్రియేటిన్, వే ప్రోటీన్ అండ్ ప్రీ వర్కౌట్. అయితే ప్రీ వర్కౌట్ అన్సజెస్టబుల్ కాదు, వే ప్రోటీన్ కూడా అన్సజెస్టబుల్ కాదు. అది ఒక ఇన్సిడెంట్ గైస్, నా ఫ్రెండ్ ఇది. సో వాళ్ళ ఇంట్లో అది ఒప్పుకోలేదు ఈ వీడియోస్ చేయడానికి కారణం. అండ్ నా జీవితంలో కూడా ఇది జరిగింది గైస్. సో వాడితే వాడండి, అది మీ పర్సనల్. నన్ను అడిగితే దాని నుంచి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేదు. మనం 20 ఈ లోడింగ్ ఫేజ్లో అవి ఇవి చేస్తేనే వచ్చేది. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేదు. సో నేనైతే ధైర్యంగా వాడుతున్నాను. వీడు ఇంత క్రియేటిన్ గురించి మాట్లాడేసి వీడు క్రియేటిన్ తీసుకుంటాడా లేదా అని కూడా అనుకోవచ్చు. సో మీకైతే నేను వాడే క్రియేటిన్ మీ ముందే కూడా నేను తీసుకుంటాను గైస్. నేను ఇప్పుడు ప్రెసెంట్గా వాడుతా ఉండేది వచ్చేసి మీ అందరికీ తెలిసి మజల్ బ్లేజే. సో ఇదైతే నేను చూపిస్తాను. సో ఇదైతే చాలానే ఉంది గైస్. ఈ పౌడర్ నేను రీసెంట్గా తీసింది. సో ఇదైతే చాలానే ఉంది, నా ఫేవరెట్ ఫ్లేవర్ ఇది. బట్ నేనైతే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. నేను ఇది కూడా వాడతాను గైస్. ఇది ఇంకా ఉంది గైస్ పౌడరు. సో ఓ 2 స్కూప్లు అయితే ఉంది. సో ఈ రోజు రేపటికైతే వస్తుంది అనేసి అదైతే క్రేజీగా ఉంది. సో నేను దాన్నే వాడతాను. సో ఇప్పుడు నేను వెల్కోర్ గురించి మాట్లాడాను కాబట్టి నా దగ్గర ఇంకా కొంచెం పౌడర్ అయితే ఉంది. సో దీన్ని కానీ ఖాళీ చేస్తే నేను నెక్స్ట్ నేను ఎల్లింటి నుంచి దాన్నే వాడతాను. బాగానే రావు గైస్, 5 గ్రామ్స్. సో నేను ముందు వెల్కోరే గ్యాస్ వాడతాను. వీడు ఎందుకు వెల్కోర్ నుంచి మజల్ బ్లేస్ వచ్చాడు అని అడగచ్చు. సో వెల్కోర్ వచ్చేసి గైస్ ఇదిగోండి 1500 అయితే ఉంది. 300 డిస్కౌంట్ పోయి 1200కి అయితే వచ్చింది ఇది. సో కివి కిక్ ఫ్లేవరు.
సో ఇదైతే 1200 గైస్. సో కొంచెం కాస్ట్లీ. సో మజాల్ ప్లేస్ వచ్చేసి 900 గైస్. నేను అది వాళ్ళ వెబ్సైట్లో డిస్కౌంట్ అయితే ఉంటే 864 869 గైస్ నేను పే చేసింది మజల్ బ్లేస్కి. సో ఇదైతే చాలా బాగుంది, లిచీ స్వీరీలు. సో ఇదైతే కొంచెం కాస్ట్ కమ్మి అనేసి దీన్ని వాడతా అండి ఇది. సో నేనంటే నేను అయితే ఈ వ్లాగ్ని నేనైతే ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే కింద అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి వీడియోలు అయితే వస్తూ ఉంటుంది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే గైస్. రేపటి వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.